ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని రక్షించింది ఎవరు? చూసారా ఎప్పుడైనా? చూడలేదా? నమ్మకం, విశ్వాసం కదా. నన్ను రక్షించినాడు అని. ఏం రక్షించినాడు? నన్ను రక్షించినాడు అంటున్నాడు కదా. ఏం రక్షించినాడు? దేని నుంచి రక్షించినాడు? నరకం నుంచి రక్షించినాడు. నరకం నుంచి నన్ను రక్షించినాడు అంటున్నాడు కదా. నన్ను అంటే సరే, మనం ఏం ధరించుకున్నామంటే మనం ఒక శరీరాన్ని ధరించుకొని ఉన్నాం కదా. మనలో ఏముంది? ఆత్మ ఉంది కదా. ఒక 2 నిమిషాలు మన శరీరాన్ని తీసి పక్కన పెడదాం. పెడితే ఏం మిగులుతుంది? ఆత్మ. అంతే కదా. ఇప్పుడు మీకు ఎవరు కనిపిస్తున్నారు ముందు? శరీరం లేకపోతే ఆత్మ. చూడలేం. కెన్ యూ సీ మై సోల్? యూ కెనాట్ సీ. ఓకే, ఒక బాడీ ఉంది కాబట్టి నేను కనిపిస్తున్నాను మీకు. మీకు కూడా ఒక బాడీ ఉంది కాబట్టి నాకు మీరు కనిపిస్తున్నారు. ఒకవేళ అది తీసి పక్కన పెట్టే ఛాన్స్ మనకు ఉంది అనుకుందాం. ఉంటే పక్కన పెడితే ఏముంటుంది? ఇంకా మిగిలిపోయింది ఆత్మ కదా. నేను మాట్లాడింది మీకు వినిపిస్తుంది, మీరు మాట్లాడేది నాకు వినిపిస్తుంది. ఎలా వినిపిస్తుంది? బాడీ ఉంది కాబట్టి. అంతే కదా. చెవులు, కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తున్నాను, చెవులు ఉన్నాయి కాబట్టి వింటున్నాను. ఒక బాడీ మనకు దేవుడు ఇచ్చినాడు కాబట్టి మనం వినగలుగుతున్నాం కదా. ఒకవేళ అది తీసి పక్కన పెడితే మిగిలేది సోల్ మాత్రమే. ఇప్పుడు నన్ను రక్షించినాడు అని మీరు చెప్పగలుగుతున్నారు. నోరు ఉంది కాబట్టి చెప్తున్నారు, చెవులు ఉన్నాయి కాబట్టి నేను వింటున్నాను కదా. యాక్చువల్లీ ఏం రక్షించినాడు? మన ఆత్మని రక్షించినాడు. అర్థమవుతుంది కదా. హీ సేవ్డ్ అవర్ సోల్స్. మన ఆత్మని ఆయన రక్షించినాడు. ఆ నరకానికి పాత్రలం కాకుండా, అంటే చనిపోకుండా, ఈ ఆత్మ నశించిపోకుండా మనల్ని రక్షించినాడు కదా. వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అంటుంది కదా. పాపం వల్ల వచ్చే జీతము మరణము అని దేవుని వాక్యం చెప్తుంది. దేనికి మరణము? శరీరానిక? దేనికి మరణము? ఆత్మకు మరణము. మరణము అంటే ఇంకా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి చూసే అవకాశము లేదు. ఇప్పుడు చూసారా? చూడలే కదా. మన పాపంలో జీవించి పాపంలో మరణించినట్టయితే మనకేమొస్తుంది? మన ఆత్మకు నాశనం వచ్చేస్తుంది, అంటే మరణం వచ్చేస్తుంది. అప్పుడు దేవుని చూడగలుగుతామా? చూడలే. ఇప్పుడు కూడా మనం చూడలే కాబట్టి, కానీ మనం నమ్ముతున్నాము నన్ను ఎవరో ఒకరు రక్షించినారు కదా. ఆయనని ప్రభువైన యేసుక్రీస్తు అని మనం నమ్ముతున్నాం కదా. ఆయనని మనం చూస్తామా? చూడమ్మా? ఒకరోజు చూస్తాము. అదే ఏంటి మనకున్నది? నిరీక్షణ ఉన్నది మనకు కదా. బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి ఏమంటున్నాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9th వర్స్. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9th వర్స్. ఆ దినమున జనుల ప్లేస్లో ఎవరి పేరు పెట్టుకుందాము కదా. హెబ్రోన్ పేరు, శామ్యుయల్, లేకపోతే మీ పేరు పెట్టుకుందాం కదా. ఆ దినమున జనులు, హెబ్రోన్ ఇలాగ అనుకుంటాడు, శామ్యుయల్ ఇలాగ అనుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే, చదవండి, ఇదిగో మనలను అంటే మన ఆత్మలని, ఓకే, మనలని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని ఉన్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. ఎప్పుడైతే మనం ఆయనని చూసినప్పుడు దీన్ని బట్టి ఏం ప్రూవ్ అవుతుంది? మన ఆత్మ రక్షించబడింది అని. దేని నుంచి రక్షించబడింది? రక్షణ అనుభవం ఉందా అంటారు, రక్షించబడ్డావా అని అడుగుతారు కదా. దేని నుంచి రక్షించబడింది మన ఆత్మ? నరకం నుంచి రక్షించబడింది. నరకం నుంచి రక్షించబడిందంటే మనం ఎవరితో పాటు ఉంటాం? మనము ఆయనతో పాటు ఉంటాం. ఆయనతో పాటు ఉన్నప్పుడు మనము ఆయనని చూస్తాం. చూసినప్పుడు నువ్వు ఎవరిని చూస్తావు తెలుసా? ఎవరిని చూస్తావు? చూసినప్పుడు మనం ఇప్పుడు చూడలే కదా ఆయనని. ఆయనని చూసినప్పుడు షాక్ తింటాం. అరే, ఇతన నన్ను రక్షించింది అని మనం అనుకుంటాం కదా. ఆర్ యు నాట్ హ్యాపీ?
మనల్ని రక్షించిన వారిని మనం ఒకరోజు చూస్తాము కదా. ఇదే నిరీక్షణ మనకున్నది. నన్ను రక్షించిన నన్ను అంటే నా ఆత్మ నరకం నుంచి రక్షించిన వాణ్ణి మనం చూసినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే నన్ను రక్షించిన వాడు ఇతనేనా అని మనం అప్పుడు ఆశ్చర్యపడతాం, సంతోషపడతాం మనం కదా. వీఆర్ గోయింగ్ టు సీ అవర్ సేవియర్. మన రక్షకుడిని మనం ఒకరోజు మనము చూస్తాం కదా. ఆ రక్షకుడు మామూలు వాడా కాదు, హీఈస్ ఎ క్రియేటర్ కదా. ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన వాడు. అంతేకాకుండా ఈ సర్వాన్ని కూడా సృష్టించిన వాడు. బైబిల్ గ్రంథం చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము. ఏడవ వచనం. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయవాడును, సమాధానకర్తను, కీడును కలుగజేయవాడును నేనే. యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయవాడును. 6:8 ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. గాక నేను దానిని కలగజేసి ఉన్నాడు. వీఆర్ టాకింగ్ అబౌట్ హూమ్? క్రియేటర్ కదా, సృష్టికర్త అయిన దేవుడు. మన ఆత్మలకి ఒక శరీరం ఇచ్చిన వాడు ఎవరు? ఆయన. ఈ లోకాన్ని సర్వాన్ని మొత్తం సృష్టించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు కదా. లార్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమని విశ్వసించాలా? హీస్ ఆర్ లార్డ్ కదా. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని హృదయంలో విశ్వసించి నోటితోటి ప్రభువు అని, లార్డ్ అని ఒప్పుకుంటామో మనము రక్షించబడతాము అని కదా. అదే చేస్తున్నాం మనం కదా. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినాం, ప్రభువు అని మనం స్వీకరించినాం. నా కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు మనం విశ్వసించినాం. కాబట్టి మనము మన ఆత్మకి రక్షణ ఉన్నది నమ్ముతున్నాం. అంతేకాకుండా ఒకరోజు మనం ఆయనని చూస్తాము అని మనకు నిరీక్షణ, అది బైబిల్ చెప్తుంది కదా. ఒకరోజు మనం ఆయనని చూస్తాము అని. అయితే మనము పాపాలు ఒప్పుకున్నాం కదా. పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ఆయన మనల్ని పాపాలన్నీ కూడా క్షమించినాడు. క్షమించిన తర్వాత పాపాలు క్షమించబడ్డాయి అందరివి? ఫస్ట్ ప్రశ్న నన్ను కూడా అడిగేవారు. నేను యంగ్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు యంగ్ అనుకోండి, అంటే చిన్న ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చిన పాస్టర్ అంతా కూడా ఫస్ట్ ప్రశ్న ఏమడుతుందో తెలుసా? మా మమ్మీ పాస్టర్స్కి హాస్పిటాలిటీ ఇచ్చేదనమాట. మా ప్లేస్లో ఏదైనా మీటింగ్ ఉంది అంటే పాస్టర్ వచ్చి మా ఇంట్లో ఉండాలి. ఉండగానే మా మమ్మీ మా ఇంట్లోనే హాస్పిటాలిటీ ఇచ్చేది. ఇస్తే మాకు ఇష్టం ఉండకపోయేది. ఎందుకు ఇంకెవరు లేరా హాస్పిటాలిటీ ఇచ్చడానికి, నువ్వు ఒకదానివే ఉన్నావా అని మేము మమ్మీతో కొట్లాడేవారం. ఎందుకంటే ఆయన పాస్టర్ వచ్చిన తర్వాత ప్రశ్న ఏమడుతాడు? ఫస్ట్ ప్రశ్న ఏమడుతాడు పాస్టర్? మనల్ని రక్షణ పొందుతావా అని అడుగుతాడు. అప్పుడు రక్షణ లేదు, ఇది ఎక్కడ తలకైనా బాబు రాగానే ఫస్ట్ ప్రశ్న అదే అడుగుతాడు, రక్షణ పొందినవా అని. అప్పుడు అర్థం కాలే రక్షణ పొందినవా అంటే ఏందో కదా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే రక్షణ పొందినాను, నా ఆత్మ రక్షణ పొందింది. దేని నుంచి? నరకం నుంచి తప్పించబడ్డా నేను. నా దేవునితోటి, నా సృష్టికర్తతో పాటు నేను ఉంటాను. మన పాపములు ఏమైపోయాయంట? దేవునికి మనకు అగాధంగా ఏర్పడ్డాయి కదా. మన పాపాలు ఏమయ్యాయంటే అడ్డుగోడగా ఉన్నాయన్నమాట. మనం వీఆర్ అనేబుల్ టు రీచ్ హిమ్. ఏమడ్డొస్తున్నాయి? పాపాలు అడ్డొస్తున్నాయి. పాపాలు అడ్డొస్తున్నాయి కాబట్టి ఆయనని మనం చేరలేకపోతున్నాం. ఎందుకు చేరలేకపోతున్నామంటే అక్కడ ఏమున్నా, ఆయన ఎవరైనా పాపియా? కాదు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. అక్కడ పాపానికి చోటు లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ పాపి ఈజీగా వెళ్ళిపోచాడు? లేదు, వెళ్ళలేము. ఏం పోవాలా ముందు? ఆ పరిశుద్ధుని చేరడానికి మనలో ఏం పోవాలా? పాపం వెళ్ళిపోవాలా ఫస్ట్ కదా. పాపం వెళ్ళిపోతే మనం పరిశుద్ధుని చేరగలుగుతాం. కానీ మనం ఏ స్థితిలో ఉన్నామంటే మనల్ని మనము పాపం నుంచి విముక్తి చేసుకోలేని పరిస్థితులు ఉన్నాం కదా. పాపపు ఊబిలో ఉన్నాము అంటాం. ఊబి అంటే ఏంది?
మనం సొంతంగా లేచి రావచ్చా? నీళ్ళలో పడ్డాం అనుకోని, నీళ్ళలో పడితే మనం రావచ్చా పైకి? వాటర్లో పడ్డాం, ఒక ట్యాంక్లో పడ్డాం, పైకి రావచ్చా? చిన్న ట్యాంక్లో పడ్డాం అనుకుందాం, మనం సొంతంగా పైకి రావచ్చా? రాలేమా? ట్రై చేస్తే రాలేమా? రాగలుగుతాం మనం, అర్థమవుతుంది కదా. చిన్న బురదలో పడ్డాం అనుకుందాం, బురదలో పడితే మనం రాగలుగుతామా? ట్రై చేస్తే రాగలుగుతాం. కానీ పాపానికి డెఫినేషన్ ఏమిస్తుందంటే పాపపు ఊబి అంటుంది. ఊబి వింటారు కదా అందరూ. ఊబి అంటే ఏంది? అది లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాం కదా. మనం సొంతంగా మనం ఎంత ట్రై చేసినా కూడా మనం పైకి రాలేం. మనం అటువంటి పొజిషన్ అనమాట. ఎవరో ఒకరు వచ్చి చెయ్యి ఇచ్చి పైకి లాగితే తప్పించి ఆ ఊబిలోంచి వచ్చే ఛాన్స్ లేదు. ఒక్కసారి ఊబిలో పడ్డామనుకో స్లోగా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాం. చెయ్యి పైకి ఎత్తినా కూడా మళ్ళగా వెళ్ళిపోతాం. అది సిన్ అనమాట. పాపపు ఊబిలో ఉన్న మనము సొంతంగా మనం పైకి రాలేము. ఎవరో ఒకరు వచ్చి చెయ్యి పట్టి లాగితే తప్పించి మనము పైకి రాలేము. ఆ టైంలో ఎప్పుడైతే మనం ఊబిలో ఉన్నామో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు కదా. మనం ఆయన పిల్లలం కాబట్టి, మన రక్త మాంసంలో ఉన్నాం కాబట్టి, ఆయన కూడా రక్త మాంసంలో పుట్టి మనం పొందవలసిన దెబ్బలు, మనం పొందవలసిన శిక్షని ఆయన పొంది మనం పాపపు ఊబిలోంచి మనల్ని ఆయన విడిపించినాడు. ఫస్ట్ ఏం తీసేసినాడు మన నుంచి? పాపము తీసేసినాడు కదా. ఆయన పాపం అంతా తీసుకున్నాడు, తీసుకొని ఆయన శిక్ష అనుభవించినాడు. తర్వాత ఆయన నీతిని ఎవరికి ఇచ్చినాడు? మనకిచ్చినాడు. ఇప్పుడు మనము ఉచితంగా నీతిమంతులము అయిపోయినాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం వెళ్ళిపోయింది మన నుంచి? పాపము తీసివేయబడ్డ. నౌ వీ హ్యావ్ ఎ ఛాన్స్ టు రీచ్ అవర్ క్రియేటర్. అర్థమవుతుంది కదా. పాపం తీసేసిన తర్వాత ఇప్పుడు మన దేవుని దగ్గరికి, అంటే మన సృష్టికర్త దగ్గరికి మనము చేరే ఒక మార్గం ఏర్పాటు చేసినాడు యేసుక్రీస్తు. అదే చెప్తున్నాడు, నేనే మార్గం అని. నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆయన యొద్దకు చేరలేరు. ఆయన ఒక మార్గం ఏర్పాటు చేసినాడు. ఆయనలోనే జీవం ఉంది, ఆయన మాత్రమే సత్యం. ఆ సత్యమైన దేవుడు నరరూపిగా వచ్చి మనల్ని రక్షించినాడు. అంతేకాకుండా ఒకరోజు మనం ఆయనని చూస్తాము అనే నిరీక్షణ మనకుంది కదా. ఈ సంతోషకరమైన వార్త. ఇంకోటి, మనల్ని బైబిల్ గ్రంథం ఏమంటుందంటే ధన్యులు అంటుంది కదా. ధన్యులు అంటే బ్లెస్సెడ్. వేరే వాళ్ళు బ్లెస్సెడ్ కాదు. ఎవరు బ్లెస్సెడ్ అంటే చూడండి ఒకసారి, కీర్తనగా చక్కగా రాస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథము 32వ చాప్టర్ 32వ అధ్యాయము 5వ వచనము. ఫస్ట్ స్టేజ్ మనము ఇది దాటినాం అనమాట. ఈ స్టేజ్ మనం దాటినాం. చూడండి, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట పాపము ఒప్పుకో. ఏం చేసినాం మనము ఫస్ట్ స్టేజ్లో కదా. ఎప్పుడైతే మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని మాట్లాడినాడో మనం ఏం చేసినాం? మనము మన సిన్స్ని ఏం చేసినాం? కప్పుకున్నామా? ఏం చేస్తాం? మనం ఒప్పుకున్నాం కదా. ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని గ్రహించినాం, క్షమించని ఒప్పుకున్నాం కాబట్టి యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకోండి. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నాము. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎవరు చేస్తారు ఈ పని? ఎవరు పరిహరించారు పాపదోషాన్ని? ప్రభువైన యేసుక్రీస్తు కదా. అటోన్మెంట్ అంటాం కదా. అంటే మనం పొందవలసిన శిక్షను ఎవరు పొందారు? ఆయన పొందినాడు. పాపానికి పరిహారము. అర్థమవుతుంది కదా. ఇప్పుడు పక్కనోడు తప్పు చేస్తే ఎవరికి శిక్ష పడాలా? ఆయనకు శిక్ష పడాలా. కానీ ఆయన శిక్ష పడకుండా నేను శిక్ష తీసుకున్నాను అనుకో, ఆయన శిక్షకు నేను పే చేస్తాను కదా. హీ పేడ్ అవర్ ప్రైజ్ అంటాం. ఆయన రావాల్సిన పెనాల్టీ నేను తీసుకున్నాను. అంటే మనకు రావాల్సిన ఆ పెనాల్టీ ఎవరు పొందినారు? ప్రభువైన యేసుక్రీస్తు పొందినాడు. మనకు రావాల్సిన శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు శిక్ష పొందినాడు కదా. చేసి మనల్ని రక్షించినాడు. రక్షించిన మనల్ని దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే మనం ధన్యులము అని చెప్తుంది. 32 ఫస్ట్ ఇప్పుడు 32 ఫస్ట్ వర్స్. తన అతిక్రమములకు మనకు పొందిన మనం ఇప్పుడు
మన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. మనం పొంది ఉన్నామా పరిహారము? ఇంకా చేస్తున్నామా? ఇంకా కొద్దిగా ఉంది కదా. మన పాపములకు పరిహారము నొందినవాడు. నొందకపోతే మనం ధన్యులం కాదు కదా. కానీ ప్రభువైన బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో ఉండి ఆ శోధనలో నుంచి వెళ్ళాడు కాబట్టి ఆయనకు తెలుసు శరీరంలో శోధన ఎట్లా ఉంటుంది, ఆయనకు తెలుసు కాబట్టి తండ్రి కుడి పాశాన కూర్చొని ఉండి శోధించబడే వారి కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా. హీ నోస్ ద వీక్నెస్ ఆఫ్ ఫ్లెష్. ఆయనకు ఈ శరీరం యొక్క బలహీనత తెలుసు కాబట్టి, ఎట్లా శోధించబడుతున్నారని తెలుసు కాబట్టి, శోధనలో ఉన్న వారి అందరి కోసం ఏం చేస్తున్నట్టు ఆయన ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం క్లెన్స్ చేసుకుంటూ ఉండాలా, అడుగుతూ ఉండాలా కదా. ఇది వన్ డే ట్రాన్స్ఫర్మేషన్ కాదు. మన పాపాలు క్షమించబడ్డాయి కదా, మన గిల్ట్ క్షమించబడ్డాయి, మన ఈ యొక్క తలంపులు అందరూ కూడా క్షమించబడ్డాయి. కానీ మనము టెంప్ట్ అయినప్పుడు మనము ఎవరి సహాయం తీసుకోవాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలా. ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయన తప్పకుండా ఆయన సహాయం చేసి మనం స్లోగా డే బై డే ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటా పోతూ ఉంటాడు. ఒకరోజు మనం ఏ స్టేజ్కి వెళ్ళిపోతామంటే వీల్ బీ లైక్ జీసస్ క్రైస్ట్ కదా. ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు విల్ బికమ్ లైక్ జీసస్ క్రైస్ట్. ఆ ట్రాన్స్ఫార్మేషన్లోకి ఆయన్నే సహాయం చేస్తాడు. అయితే ఈ ఫస్ట్ వర్డ్స్ ఏమంటుందంటే, తన అతిక్రమలను నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. మనం ఎవరంట? ధన్యులము కదా. ధన్యులంగా మార్చబడ్డాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ధన్యులంగా మార్చబడ్డాయి. ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో మన పాపాలు పరిహరించబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిహారకునిగా ఉన్నాడు. తర్వాత మనము ధన్యులంగా ఎంచబడుతున్నాం. అంతేకాని సెకండ్ వర్డ్ చూడండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు. మనం దరిద్రులంగా ఉండే దరిద్రులమైన మనల్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు? ధన్యుడిగా చేసినాడు కదా. ధన్యులుగా మార్చబడ్డ మనము ఏం చేయాలి? ఇప్పుడు మనము ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలా కదా. అదే ప్రైజ్, అదే స్తుతి. అంతేకాకుండా కదా, ఎందుకంటే మనము ఎప్పుడు కూడా మన సృష్టికర్తని చూసే ఛాన్స్ లేనట్టు ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఒకరోజు ఆయనని చూసే వారంగా ఉంటాం. ఆ స్టేజ్ నుంచి చూసే స్టేజ్కి మనల్ని నడిపించినాడు కదా. తర్వాత అందుకనే మనం ఆయనని స్తుతించే వారంగా ఉండాలి. 33 ఫస్ట్ వర్డ్స్. ఇప్పుడు మనము మనము పాపులమా? పాపులం కాదు కదా. మనము నీతిమంతులము. ఎట్లా నీతిమంతులుగా అయ్యాం మనము? ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతులుగా మనల్ని తీర్చినాడు కదా. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చినాం. కానీ ఇనిషియల్గా మనం నీతిమంతులం కాదు, కానీ మన నీతిమంతులుగా చేయబడ్డాం. ఇప్పుడు మనం ఎవరంటే మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు మనము నీతిమంతులము అని. నీతిమంతులు ఏం చేయాలంట? యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. అదే మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఏం చేయాలి? మనము ఆనంద గానము చేయాలా, స్తుతించాలా, థ్యాంక్స్ చెప్పాలా. చాలా సింపుల్ వర్డ్స్లో, నేను పాపిని, నన్ను క్షమించినావు, నా పాపాలు కడిగినావు కదా, నేను ఒక రోజు నేను చూస్తా అని నిరీక్షణ ఇచ్చినావు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను కదా. నా పాపాలన్నీ తీసివేసినావు, నీ యొక్క అమూల్యమైన రక్తంలో కడిగినావు, నిన్ను చూసే భాగ్యాన్ని ఇస్తున్నావు, నిరీక్షణ ఇస్తున్నావు, నేను ఎట్లా మౌనంగా ఉంటా కదా అని ఆయనని స్తుతించాలా, ఆయనని కొనియాడాల. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకి ఏం అవసరం లేదు, కానీ ఆయన ప్రేమించిండు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ లవ్ కదా. ఆయన పిల్లలమైన మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఆయన శరీరం వేసుకొని వెతుక్కుంటా ఈ లోకానికి వచ్చినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాం. మనం నశించిపోయినాం, మనం ఆల్రెడీ నశించిన దానిని అంటున్నాం, నశించిపోతున్నా కాదు కదా. నశించిన దానిని అంటే ఏమన్నట్టు? ఇట్స్ డన్, పాస్ట్. మన ఆత్మ ఏమైపోయింది? నశించిపోయింది. ఇంకా నశించిపోయింది అంటే మనం దేవుణ్ణి చూసే ఛాన్స్ లేదు. ఇంకా నశించిపోతున్నా కాదు, నశించిన దానిని అంటే ఆల్రెడీ డన్ కదా.
అటువంటి ఆత్మలని మనల్ని ఏం చేసినాడు? వెతికి ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు? రక్షించుకున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. మనం ఏం చేయాలంటుందంటే 33 వర్స్, సెకండ్ వర్స్, ఫస్ట్ వర్స్, సెకండ్ వర్స్. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, క్యాషియోతో స్తుతించుడి, ఈ పాటలు పాడుకుంటా స్తుతించుడి, చప్పట్లు కొట్టుకుంటా ఆయనని స్తుతించుడి, ఆయనని ప్రేజ్ చేసుకుంటా ఆయనని స్తుతించుడి. ఇదే మనం చేయాల్సింది. మనకు పెద్ద పని ఏం లేదు మనకు కదా. ఒకటే పని ఇచ్చింది దేవుడు మనకు. ఏం పని అది? ఆయన స్తుతించాలి అంతే. ఇక్కడ నుంచి పోయిన తర్వాత మనం ఆయనను చేరుకున్న తర్వాత ఏం చేస్తాం? మనము కట్టెలు కొడతామా? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటామా? ఏం చేస్తాం? మనము స్తుతిస్తాం కదా. మనకు ముందు ఉన్నది ఒకటే పని, స్తుతించడం అంతే. రేయింబగులు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉన్నారు. మనం కూడా అటు పోయిన తర్వాత చేయాల్సిన పని అదే. ఎల్లప్పుడూ ఆయనని స్తుతించే వారంగా ఉంటాం. ఆ పని ఎక్కడ స్టార్ట్ చేయాలంటే రక్షించిన మనల్ని ఇక్కడే స్టార్ట్ చేయాలి. స్తుతిస్తామా? ఆనందంతో, సంతోషంతో మన రక్షకుణ్ణి మనము స్తుతిస్తాం. మన ఆత్మ రక్షకుణ్ణి మనము స్తుతిస్తాం. పాటలతో స్తుతించాలా, గానములతో స్తుతించాలా, వాయిద్యాలతో స్తుతించాలా. అదే వాళ్ళు చేసినారు. ఇంకో వర్షం సెకండ్ వర్స్. కీర్తించుడి, ఆయన గూర్చి పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. చాలు చాలు చాలు. చేద్దామా? స్తుతిద్దాం ఆయనని. ఆయన చేసిన మేలను బట్టి మనము స్తుతిద్దాం.